పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 27వ తారీఖు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆయన మరియకు ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీయు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీయు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.